హలో హాయ్ అండి, వెల్కమ్ టు ద వీడియో. మన పురాణాలలో జరిగిన విషయాలనేటివి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మనకు వినటానికి. ఇలా మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించే విషయాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. యాక్చువల్గా మీకు థంబ్నెయిల్ చూసినప్పుడే అర్థమై ఉండొచ్చు. ఘటోత్కచుడిని అంటే మహాభారత యుద్ధంలో, కురుక్షేత్ర యుద్ధంలో ఘటోత్కచుడిని చంపినప్పుడు కౌరవుల తరపునటువంటి వాళ్ళు శ్రీకృష్ణుడు యాక్చువల్గా డ్యాన్స్ చేసి ఒక చిన్న సెలబ్రేషన్స్ లాగా దాన్ని ఎంజాయ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఘటోత్కచుడు మహాభారతం కురుక్షేత్ర యుద్ధం లోపల పాండవుల తరపున పోరాడుతూ ఉంటాడు. యాక్చువల్గా ఘటోత్కచుడు పాండవుల తరపున ఉండటం అనేది పాండవులకు చాలా పెద్ద బలం. ఎందుకంటే ఇంచుమించుగా ఒక శ్రీకృష్ణుని పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం మనం మాట్లాడితే శ్రీకృష్ణుడు ఘటోత్కచుడిని రావణాసురుడితో పోల్చాడు. ఇప్పుడు రావణాసురుడు ఎంత బలవంతుడో మనందరికీ తెలిసిన విషయమే. సో అటువంటి బలవంతుడు చెడు సైడు ఉంటే ఎలా ఉంటుంది అన్న విషయం రామాయణంలో అప్పటికే అందరికీ తెలుసు. అంటే రామాయణం జరిగిన తర్వాతనే ఈ మహాభారత యుద్ధం కురుక్షేత్రం అనేది జరిగింది కాబట్టి. సో అటువంటి వ్యక్తితోటి ఘటోత్కచుడిని పోల్చాడు శ్రీకృష్ణుడు. సో అటువంటి గొప్ప బలశాలి ఇక్కడ పాండవుల సైడ్ అంటే ధర్మం వైపు ఉండటం అనేది పాండవులకు చాలా ప్లస్ పాయింట్. చాలా సందర్భాలలో ధృతరాష్ట్రుడు కానీ, ద్రోణాచార్యుడు కానీ, లేకపోతే భీష్ముడు కానీ, వీళ్ళందరూ కూడా ఘటోత్కచుడు పాండవుల సైడు ఉండటం అనేది వాళ్ళకు చాలా ప్లస్ పాయింట్. యుద్ధభూమి లోపల ఘటోత్కచుడిని ఆపడం అనేది అంత ఈజీ విషయం కాదు. అతన్ని అంటే ఘటోత్కచుడిని ఓదించడం అనేది చాలా గొప్ప విషయం, చాలా పెద్ద విషయం అని చెప్పేసి చాలా సందర్భాలలో భయపడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు వీళ్ళ పక్షాన ఎవరున్నారు అని చూస్తారు కదా, అలా చూసినటువంటి సందర్భం లోపల. సో ఎప్పుడైతే కురుక్షేత్ర మహాయుద్ధం జరుగుతుందో అప్పుడు ఘటోత్కచుడు కౌరవ సేనల్ని అంటే కౌరవుల తరపున ఉన్నటువంటి వాళ్ళను ఇష్టం వచ్చినట్టుగా చంపేస్తున్నాడు. చెల్లా చెదురుగా వాళ్ళ శవాలు పడిపోతున్నాయి. అసలు తనను ఆపడానికి ఎవ్వరికి కూడా ధైర్యం చాలటం లేదు, అసలు ఆపడానికి అవకాశం లేదు. అసలు ఘటోత్కచుడు చూపిస్తున్నటువంటి వేగానికి అంటే అతను వస్తున్నటువంటి వేగానికి ఎప్పుడు వస్తున్నాడు, ఎవరిని చంపుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అన్న విషయాలు కూడా ఎవరికీ అర్థం అవ్వట్లేదు. ఆ రేంజ్లో ఘటోత్కచుడు ఒక హై స్టామినా అనేది ఆ యుద్ధం లోపల సృష్టించాడు. ప్రతి ఒక్కరికి భయమే నెలకొన్నది. సో ఇటువంటి టైం లోపల ఘటోత్కచుడిని చూసి పాండవులందరికీ ఒక రకమైన హ్యాపీనెస్. అంటే ఘటోత్కచుడు మా తరపు నుండి ఈ రేంజ్లో పోరాడుతున్నాడు, విజయం వైపు అడుగులు వేపిస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళకు ఒక బలం లాంటి వ్యక్తి ఘటోత్కచుడు. బట్ కాకపోతే కౌరవుల లోపల ఉన్నటువంటి సేన ఈ ఘటోత్కచుడిని చూసి భయపడి ఏం చెయ్యాలో తెలియక కౌరవుల లోపల అంటే కౌరవుల తరపున పోరాడుతున్నటువంటి గొప్ప బలశాలి అయినటువంటి కర్ణుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది. కర్ణుని దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పారు, ఘటోత్కచుడిని మేము ఆపలేకపోతున్నాం, కనీసం ఆయన ఒక 10 మందిని చంపితే కానీ ఆయన ముట్టుకునే అవకాశం కూడా మాకు రావట్లేదు అని చెప్పేసి, ఆ రేంజ్లో ఆయన మన వాళ్ళని చంపేస్తున్నాడు అని చెప్పేసి, మీరు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఘటోత్కచుడిని చంపితేనే మనం ఈ యుద్ధంలో కనీసం ఒక ముందడుగు వేయడానికి అవకాశం దొరుకుతుంది, లేదంటే కౌరవులు ఓడిపోవడం తథ్యం అన్నట్టుగా అప్పటి పరిస్థితి మారిపోయింది. ఆ సేన అంటే కౌరవుల సేన మొత్తం కూడా ఈ విషయాన్ని పూర్తిగా కర్ణునికి చెప్పి మేము యుద్ధం చేయలేము ఘటోత్కచుడు ఉంటే అని చెప్పేసి కరాఖండిగా కర్ణునికి చెప్పడం జరిగింది. ఇప్పుడు కర్ణుని దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి టీం లోపల అత్యంత గొప్పశాలి బలశాలి కర్ణుడే. ఇప్పుడు దుర్యోధనునికి కర్ణుడు అనేటటువంటి వ్యక్తి చాలా గొప్ప బలం. కర్ణుడు ఉన్నాడు అన్న ధైర్యం కురుక్షేత్రాన్ని మొదలుపెట్టడానికి కర్ణుడు ఉన్నాడు అని చెప్పేసే ధైర్యం కూడా దుర్యోధనునికి చాలా ఎక్కువ. సో ఆ రేంజ్లో కర్ణుడి దగ్గరికి వచ్చేసరికి ఘటోత్కచుడిని ఎలాగైనా సరే అంతమొందించాలి అని చెప్పేసి కర్ణుడు యుద్ధభూమి లోపలికి దిగాడు. ఘటోత్కచుడిని చంపడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. బట్ కాకపోతే ఏవి వర్కౌట్ కాకపోయేసరికి తన దగ్గర శక్తి అని చెప్పేసేటటువంటి ఒక ఆయుధం అనేది ఉంది. ఆ ఆయుధాన్ని వెంటనే ఘటోత్కచుడి మీద ప్రయోగించాడు. అది ఘటోత్కచుడి మీద పడడం వల్ల ఘటోత్కచుడు చనిపోవడం జరిగింది. యాక్చువల్గా కర్ణుడికి ఈ శక్తి అని చెప్పేసి ఈ ఆయుధాన్ని ఇంద్రుడు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చాడు, ఎటువంటి సిచ్యువేషన్లో ఇచ్చాడు అన్న విషయం మనం ఈ వీడియోలోనే మాట్లాడుకుందాం. సో ఆ ఆయుధం ఎంత పవర్ఫుల్ అంటే ఎటువంటి బలశాలినైనా కనిపించకుండా యుద్ధం చేసేటటువంటి వ్యక్తినైనా ఎవరినైనా సరే చాలా సింపుల్గా చాలా ఈజీగా చంపేయగలుగుతుంది ఆయుధం. బట్ కాకపోతే ఇంద్రుడు ఇచ్చిన వరం ప్రకారం కర్ణుడు దాన్ని కేవలం ఒక్కసారి మాత్రమే వాడగలడు యుద్ధం లోపల. అది ఏ సందర్భంలో వాడతాడు అన్న విషయం కర్ణుడి ఇష్టం, ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు వాడచ్చు. బట్ కాకపోతే ఒక్కసారి మాత్రమే వాడాలి, ఆ తర్వాత అతనికి వాడడానికి అవకాశం అనేది ఉండదు. సో ఆ ఒక్కసారి ఘటోత్కచుడి మీద వాడాడు, ఘటోత్కచుడు చనిపోవడం జరిగింది.
సో ఘటోత్కచుడు చనిపోయాడు అన్న విషయం తెలిసిన వెంటనే కౌరవులందరూ చాలా ఆనందపడ్డారు. కౌరవులు కానీ, కౌరవుల సేన కానీ. అంటే ఒక పెద్ద ఆపదత నుంచి తప్పించుకున్నాం, ఇంకా యుద్ధం లోపల మనం ముందుకెళ్ళడానికి, గెలవడానికి అవకాశాలు అనేటివి ఉన్నాయి. ఘటోత్కచుడు లాంటి పెద్ద బలశాలి చనిపోవడం అంటే అది మామూలు విషయం కాదు అని చెప్పేసి. ఇప్పుడు పాండవుల పొజిషన్ ఎలా ఉంటుంది? సింపుల్గా మనం చూస్తే కౌరవులు ఆనందపడుతున్నారు అంటే పాండవులు బాధపడాల్సిందే. అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్, పాండవులు అందరూ బాధపడుతున్నారు. ధర్మరాజు అలాగే అర్జునుడు కానీ వీళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. అరే ఒక పెద్ద బలశాలిని మనం కోల్పోయాం, మన కుటుంబంలో ఒక భాగమైనటువంటి వ్యక్తిని మనం కోల్పోయాం. చాలా దురదృష్టకరమైనటువంటి సిచ్యువేషన్. అందులోనూ ఈ యుద్ధభూమిలో మనకు ఒక పెద్ద బలంగా, ఒక 1000 ఏనుగుల బలంగా ఉన్నటువంటి ఘటోత్కచుడిని మనం కోల్పోయామంటే ఇది మామూలు విషయం కాదు అని చెప్పేసి అసలు ప్రతి ఒక్కరూ చాలా బాధపడుతున్నటువంటి సందర్భం లోపల, సిచ్యువేషన్ లోపల రథం మీద ఉన్నటువంటి కృష్ణుడు శంఖాన్ని పూరించి ఒక ఆనందం, అంటే ఒక ఆనందకరమైన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అలా అతని మూమెంట్ అనేది ఉంది. హాయిగా ఆనందంగా ఉన్నాడు, బాధపడడం అనే విషయాన్ని పక్కన పెట్టి. అది చూసినటువంటి అర్జునునికి కోపం వచ్చింది. కృష్ణ, నువ్వు మా తరపున యుద్ధం లోపల ఉంటున్నావు, నా రథసారథిగా, అంటే నా రథాన్ని నడిపేటటువంటి వ్యక్తిగా ఉన్నావు, అంటే యుద్ధంలో మేము గెలవాలి అన్నట్టుగా నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. బట్ ఇప్పుడు మన తరపున ఉన్నటువంటి ఒక పెద్ద బలశాలి, యుద్ధం లోపలనే ఒక మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నటువంటి ఘటోత్కచుడు చనిపోతే సరే, బాధపడాల్సిన అవసరం ఉన్నటువంటి సిచ్యువేషన్ లోపల బాధపడకపోయినా సరే కానీ ఆనందపడడం ఏంటి, నువ్వు ఇలా ప్రవర్తించడం ఏమిటి, నాకు అస్సలు నచ్చటం లేదు అని చెప్పేసి చాలా కోపంగా మాట్లాడడం జరిగింది. దానికి శ్రీకృష్ణుడు, అంటే వీళ్ళిద్దరు బావమరుదులు కదా, కాబట్టి చాలా క్లోజ్గా ఉండేటటువంటి సిచ్యువేషన్స్ మనకు మహాభారతంలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, ఆ మహాభారతాన్ని మనం చదివినట్టయితే. సో ఎప్పుడైతే అర్జునుడు శ్రీకృష్ణుడితో అలా అన్నాడో అప్పుడు శ్రీకృష్ణుడు తను నవ్వడం వెనక, అలా ఆనందంగా తన ఫీలింగ్స్ని వ్యక్తపరచడం వెనక ఉన్నటువంటి కారణం చెప్పాడు. యాక్చువల్గా ఆ కారణం ఏంటి అంటే, చూడు అర్జున, కర్ణుడిని దుర్యోధనుడు తన వైపు పెట్టుకోవడానికి కారణం ఏంటి, తన దగ్గర ఉన్నందుకు బలంగా ఫీల్ అవ్వడానికి కారణం ఏమిటి అంటే, అర్జునుడిని, అంటే నిన్ను చంపగలిగేటటువంటి, నీతో సరిసమానంగా యుద్ధం చేయగలిగేటటువంటి వ్యక్తి కర్ణుడు. సో నిన్ను చంపితే కర్ణుడు చంపాలి, లేని సందర్భంలో కర్ణుని చంపితే నువ్వే చంపాలి. మీ ఇద్దరిది ఈక్వల్గా ఈ రేంజ్లో బలం. ఇంకా ఒక సందర్భంలో చెప్పాలి అంటే నీకన్నా గొప్ప బలశాలి అనుకోవచ్చు కర్ణుడు. సో అటువంటి గొప్ప బలశాలి అయినటువంటి కర్ణుడు నిన్ను చంపడానికి దాచిపెట్టుకున్నటువంటి అస్త్రం, ఆయుధం ఈ శక్తి. యాక్చువల్గా ఎప్పుడైతే ఇంద్రుడు తన కవచకుండలాల్ని, మనం మహాభారతం లోపల చూస్తుంటాం కదా, కర్ణునికి కవచకుండలాలు న్యాచురల్గా ఉండి ఉంటాయి. ఆ కవచకుండలాల్ని దానంగా అడిగాడో, దానగుణం ఉన్నటువంటి కర్ణుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఇంద్రుడంతటి వాడే నా దగ్గరికి వచ్చి కవచకుండలాల్ని దానంగా అడుగుతుంటే అంతకన్నా గొప్ప విషయం ఏముంది, అటువంటి వ్యక్తిని కూడా నేను వెనక్కి పంపలేదు అనేటటువంటి ఉద్దేశంతో తన కవచకుండలాల్ని తన శరీరం నుంచి పీకి ఇచ్చేశాడు. అటువంటి గొప్ప దానవీరుడు కర్ణుడు. అటువంటి దానవీరుణ్ణి చూసి చెమ్మగిల్లాడు ఇంద్రుడే. అంటే ఇప్పుడు యుద్ధభూమిలో కవచకుండలాలు అతనికి న్యాచురల్గా వచ్చాయి కాబట్టి అవి ఎంత ఉపయోగమో తెలుసు. అవి లేకపోతే కొన్ని సందర్భాలలో కర్ణుడు చనిపోయే అవకాశం కూడా ఉంది. అటువంటి సిచ్యువేషన్లో కూడా ఏమీ ఆలోచించకుండా దానం అడిగాడు కదా అని చెప్పేసి తీసి ఇచ్చేశాడు కదా. ఇంత గొప్ప దానగుణం ఉన్నటువంటి కర్ణునికి ఏదైనా నేను చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఇంద్రుడు ఇచ్చినటువంటి ఈ ఆయుధమే శక్తి. దీన్ని నువ్వు ఒకేసారి ప్రయోగించగలవు, ఒకే మనిషి మీద ప్రయోగించగలవు అని చెప్పేసి ఇచ్చాడు. ఆ శక్తి అనే ఆయుధం కర్ణుని దగ్గర ఉన్నన్ని రోజులు నాకు చాలా భయంగా ఉండేది అర్జున. యాక్చువల్గా ఏ సందర్భంలోనైనా నిన్ను చంపేస్తాడేమో, ఆ ఆయుధాన్ని గనుక నీ మీద కర్ణుడు వేసుంటే నిన్ను కాపాడడం నా తరం కానీ, నా సుదర్శన చక్ర తరం కానీ, ఈ బ్రహ్మాండ లోకంలో ఉన్నటువంటి ఏ దేవదేవుడి తరం కానీ అయ్యేది కాదు అర్జున. ఆ శక్తి అనే ఆయుధానికి నువ్వు చనిపోయేవాడివి. అందుకనే ఆ ఆయుధం కర్ణుని దగ్గర ఉన్నన్ని రోజులు నాకు చాలా భయంగా ఉండేది, ఏ సందర్భంలోనైనా నీ మీద ప్రయోగిస్తాడేమో అని చెప్పేసి. కర్ణుడు కూడా ఆ ఆయుధాన్ని దాచిపెట్టుకోవడానికి కారణం అదే, అది నీ మీద ప్రయోగించి తీరాలి అని చెప్పేసి. కాకపోతే ఒక సందర్భంలో ఘటోత్కచుడు ఆ రేంజ్లో విజృంభించి యుద్ధం చేయడం వల్ల ఘటోత్కచుడిని ఎలాగైనా ఆపాలి అనే ఉద్దేశంతో ఆ శక్తి అనే ఆయుధాన్ని అక్కడ ప్రయోగించేశాడు. ఇంకా ఈ యుద్ధభూమిలో శక్తి అనే ఆయుధాన్ని కర్ణుడు ఎప్పటికీ ప్రయోగించలేడు.
ఇక్కడ ఘటోత్కచుడు చనిపోయాడు, శక్తి అనే ఆయుధం కూడా కర్ణుని దగ్గర లేకుండా పోయింది. సరే, మరి ఘటోత్కచుడు చనిపోయినప్పుడు అంతలా ఎందుకు ఆనందపడ్డావంటే, ఘటోత్కచుడు ఎంతైనా కానీ కొంచెం రాక్షస జాతికి చెందినటువంటి వాడు, ధర్మం వైపు నిలబడి యుద్ధం చేస్తున్నాడు. బట్ కాకపోతే రావణాసురుని తర్వాత మళ్ళీ అంతటి వాడు ఈ ఘటోత్కచుడు. ఏదో మీరు బంధువులు అవుతారు, మీకు సాయం చేయాలి అన్న ఉద్దేశంతో ధర్మం వైపు నిలబడి ఇక్కడ యుద్ధం చేస్తున్నాడు. కానీ ఈ యుద్ధం తర్వాత మీరు గెలిచినా కానీ మళ్ళీ మీ అందరికీ ఘటోత్కచుని వల్ల ఆపద అనేది ఉంది. కాబట్టి ఘటోత్కచుడు చనిపోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం, అలాగే చాలా మంచి విషయమే. లేకపోతే ఈ కురుక్షేత్ర యుద్ధం తర్వాత మళ్ళీ ఘటోత్కచుడిని చంపడానికి నేను వేరే కొత్త ప్రణాళికలు వేయాల్సి వచ్చేది. సో రావణాసురుడంతటి వాడు ఇక్కడ చనిపోవడం మంచి విషయం. అలాగే కర్ణుడు ఏదైతే ఆయుధాన్ని నిన్ను చంపడానికి దాచుకున్నాడో ఆ ఆయుధం కూడా ఇక్కడితో అయిపోయింది. కాబట్టి నిన్ను కర్ణుడు చంపటానికి ఇప్పుడు అతని దగ్గర చాలా గొప్పగా, చాలా పెద్దగా ఒక ఆయుధం అనేది లేదు. అందుకనే ఆ ఆనందంతో ఈ సందర్భంలో నేను ఇలా ఆనందపడుతున్నాను అని చెప్పేసి శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పడం జరిగింది. అదంతా విన్న తర్వాత నిజంగా కూడా అర్జునునికి అనిపించింది. ఇప్పుడు ఒక విషయం లోపల మనం ఏదో పైపైన చూసి ఆలోచన చేసి ఆనందం కానీ లేకపోతే దుఃఖం కానీ పడతాం. కానీ శ్రీకృష్ణుడు అనేటటువంటి వ్యక్తి దేవుడు, అంటే దేవుడు అని చెప్పేసి ఆ కాలంలో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా తెలుసు. కాబట్టే ఒక విషయాన్ని అంత లోతుగా ఆలోచన చేసి అది మంచా చెడ, దానివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అన్న విషయాన్ని అర్థం చేసుకొని దాని వెనక ఉన్న ఆ రీజన్ని చెప్పి అతని ఫీలింగ్స్ని అక్కడ వ్యక్తపరచడం జరిగింది. అంటే మన జీవితంలో కూడా చూడండి, కొన్ని సందర్భాలలో ఏదైనా ఒక చిన్నగా మనకు చెడు జరిగినప్పుడు అబ్బా చాలా ఘోరమైన చెడు జరిగింది అని చెప్పేసి మనం చాలా సందర్భాలలో బాధపడుతుంటాం. బట్ కాకపోతే ఫ్యూచర్లో జరగబోయే ఒక పెద్ద మంచికి అదొక నాంది పలికినట్టుగా కూడా ఉంటూ ఉంటుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అన్న విషయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలా ఇంట్రెస్టింగ్ పురాణాలలో జరిగినటువంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ గురించి తెలుసుకోవడానికి మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే కామెంట్స్లో చెప్పండి. ఖచ్చితంగా దాని మీద చేద్దాం.